ఈ ఎగ్జామ్స్ లో నాకు అనిపించింది ఏంటంటే, నాకు ఇవి రైటింగ్ కాంపిటీషన్స్ అనిపిస్తున్నాయి నిజం చెప్పాలంటే. ఈ ఎగ్జామ్స్ రైటింగ్ కాంపిటీషన్స్ లాగా అనిపిస్తున్నాయి. నేను రైటింగ్ కాంపిటీషన్స్ చేస్తున్నానో ఎగ్జామ్ రాస్తున్నానో నాకైతే అర్థమవుతలేదు. ఈ రోజు సండే February 8 ఆఫ్టర్నూన్ టైం 1:21 అవుతుంది. సో 12కి అట్లా లేచిన. రేపు ఎగ్జామ్ ఉంది, రేపు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఉంది, ఎల్లుండి ఆర్ ప్రోగ్రామింగ్ ఉంది. సో ఇప్పుడైతే తినేసి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నైట్ హెయిర్ ఇట్లా అయిపోయింది, ఇది ఇంకా సెట్ కాదు. ఇంకా మళ్ళీ ఇది ప్రాపర్ తలస్నానం చేస్తే హెయిర్ సెట్ అయిపోద్ది. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ది ఆటో డిడక్ట్ అయిపోయినాయి మనీ 1500 రూపీస్. సో ఇప్పుడు అది క్యాన్సిల్ చేయించుకుంటా. కస్టమర్ సర్వీస్ కి ఫోన్ చేసి recorded for quality assurance. To better help you, please tell me if you are calling about your Amazon Prime account. yes Prime Video subscription. I can help with your Prime account. You can see account settings or cancel Prime. I'd like to be refunded. Please connect me to customer service agent. I'll get someone to help with this. Yes, thank you. Thank you for contacting Amazon. There's a long hold time when contacting us by phone at the moment. You may prefer to visit our help pages or contact us by chat. We are sorry about any inconvenience this may cause. Thank you. हेलो गुड इवनिंग, अमेजोन में आपका स्वागत है। बताइए क्या सहायता कर सकता हूँ। हेलो सर, मेरा अकाउंट में अमेजोन प्राइम सब्सक्रिप्शन ऑटो डेबिट हुआ, मुझे नहीं चाहिए जिस ईयर का। मेंबरशिप नहीं चाहिए, फिर ऑटो डेबिट नहीं चाहिए सर? बहुत नहीं चाहिए। रिफंड के लिए? हाँ, रिफंड चाहिए। नो प्रॉब्लम, मैं हेल्प करता हूँ। ठीक है, मैं कैंसिलेशन का रिफंड कर दूंगा आपको और मैं ऑटो रिन्यूअल भी कैंसिल कर दूंगा। ठीक है, हाँ कॉल करने और 2 मिनट के होल्ड पे डाल रहा हूँ ये प्रोसेस कंप्लीट करने के लिए। प्लीज लाइन पे रहिएगा, ठीक है? हाँ ठीक है। సో నిన్ననే యాక్టివేట్ అయిపోయింది ప్రైమ్ సబ్స్క్రిప్షన్. ఎట్లా నేను వాడను, ఎందుకు డబ్బులు వేస్ట్, వట్టిగా 1500. ఆ వీడియో చూసినా లేవు, జస్ట్ ఆర్డర్స్ ఇచ్చుకోవడానికి దానికి సపరేట్ ఉంటుంది, అది తీసుకుంటా. హలో సార్. कैंसिल सब्सक्रिप्शन एंड इश्यू योर रिफंड ऑफ 1499 टू योर सोर्स अकाउंट। जहाँ से आपने पेमेंट किया था वहीं आपको रिफंड मिलेगा 5 वर्किंग डेज के अंदर। और आपका ऑर्डर रिन्यूअल भी हमने कैंसिल कर दिया। हाँ थैंक यू सर। कुछ कंफर्मेशन ईमेल सेंड करता हूँ आप? मैं भेज देता हूँ अभी आपको, 1 मिनट दीजिए। हाँ ठीक है सर। 1 मिनट दीजिएगा, कॉल करिएगा, नहीं तो मेल जाएगा नहीं। ठीक? हाँ ठीक है, मैं इधर ही करेगा। आपको मैंने मेल कर दिया, आप चेक कर लीजिए। हाँ ठीक है। हेलो, हाँ अभी तक नहीं आया। नहीं आया आपको? हाँ 1 सेकंड, मैं डिसीजन कर रहा हूँ। देखिए आप आया। थैंक यू सर। और कोई जानकारी इसके अलावा? दैट्स इट, थैंक यू फॉर बीइंग ए प्राइम कस्टमर सर। एक छोटा सा रिक्वेस्ट होगा, कॉल का एक सर्वे लिंक आएगा आपकी ईमेल पे, उसमें अगर आप भाग लेते हैं तो बड़ी। हाँ ठीक है, థ్యాంక్ యూ బాయ్. మార్నింగ్ 2:31 AM వచ్చింది డెబిట్ అయినట్టు. 5 నిమిషాల పని, కాల్ చేసి క్యాన్సిల్ చేయించుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ రీఫండ్ అని ఏం రాలేదు మనకు ICICI బ్యాంక్ నుంచి, కానీ ఇక్కడ మ్యాండేట్ క్యాన్సిల్ అయిందని వచ్చింది. ఇది ఇంపార్టెంట్. వాళ్ళు బాగా చేంజ్ చేస్తారు మాటలు అప్పుడప్పుడు. సో అందుకే మనం ఈమెయిల్ కన్ఫర్మేషన్ అయితే సెండ్ చేయించుకోవాలి. నేనైతే ఈమెయిల్ సెండ్ చేయించుకున్నా. ఇక్కడ చూడండి అన్ని తప్పులు తాళాలి ఇంగ్లీష్. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ అసైన్మెంట్ రాసేసుకుంటే అయిపోద్ది. ఇంకా 6 లోపు కంప్లీట్ చేస్తానో చేయనో తెలియదు. అసైన్మెంట్ రాయడానికి చాలా టైం పడుతుంది. లెట్స్ ట్రై అవర్ బెస్ట్. రేపే సబ్మిషన్, మళ్ళీ ఇంకా ఇవ్వకుంటే ఇంకా ప్రాబ్లం అయిపోద్ది. టైం 5:31 అవుతుంది. జస్ట్ 2 క్వశ్చన్లే అయిపోయినాయి. అంటే ఏ లెవెల్ ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. ఇలా కాదని అనిపిస్తుంది. ఇంకా లీవ్ పెట్టకుంటే అసలు అసైన్మెంట్ కాకపోతుండే. 3 క్వశ్చన్స్ అయిపోయినాయి, ఇంకా మిగతా రాయాలి. హాయ్ గైస్, సో టైం అయితే 7:42 అవుతుంది. ఈ రోజు ఇక్కడనే ఉండడానికి రీజన్ ఏంటిదనంటే లీవ్ తీసుకున్నా. సో ఇంకా మరీ అంతా ప్రెషర్ గా పడి రాసే బదులు ఇంకా కొంచెం సరే మరి ఎట్లనన్నా చేసి కొంచెం లీవ్ తీసుకుందాం, అసైన్మెంట్స్ కూడా ఉన్నాయి కదా, ఎందుకు మరి అంత ఫోర్స్ఫుల్ చేద్దని చెప్పి ఇంకా నేను ఇంకా లీవ్ తీసేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనం తినడానికి వెళ్దాము. తినడానికి వెళ్ళేసి ఈరోజు ఏం కర్రీ అంటే నాకు తెలిసి దొండకాయనా, లేదు సండే కదా, గోంగూర అనుకుంటా. ఈరోజు గోంగూర కర్రీ ఉంటది, తినేసేద్దాం. అసైన్మెంట్ ఓన్లీ 3 క్వశ్చన్స్ అయినాయి, మిగతాయి కూడా నైట్ లోపు ఫినిష్ చేయాలి. ఫినిష్ చేసి చదువుకోవాలి కొంచెం మంచిగా. టైం ఇప్పుడు 11:20 అవుతుంది. ఇంకా నా 2 క్వశ్చన్లు మిగిలే ఉన్నాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెనియల్. సో ఈ రోజు అయితే మండే, టైం వచ్చేసరికి 2 అవుతుంది ఎగ్జాక్ట్లీ. 2 అవుతుంది. అండ్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఎగ్జామ్ ఉంది. అండ్ ఇప్పుడైతే వెళ్తున్నా, ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకున్నా. సో తీసుకోవడానికి ఏమంటే ఒక పెన్ను తీసుకోవాలి. లాస్ట్ టైం ఎగ్జామ్ లో పెన్ను అయిపోయింది, సో ఆ మిస్టేక్స్ చేయొద్దు. ఈ రోజు కూడా నేను లీవే తీసుకున్నా, ఎందుకనంటే రేపు ఏం ఎగ్జామ్ ఉంది, ఆర్ ప్రోగ్రామింగ్ ఉంది. సో ఫస్ట్ చూసుకోవాలి ఇందులో ఇంక్ ఉందా లేదా అని చెప్పి. సో ఫుల్ ఇంక్ ఉంది. ఒకటి పెన్సిల్ తీసుకోవాలి. అప్సరా పెన్సిల్ అనిపిస్తలేదు, ఇక్కడనే ఉండాలి మరి. అండ్ ఇంకా ఇంకొకటి వాచ్ కూడా కావాలి మనకి. వాచ్
టైం చూసుకోవడానికి మనకంటూ మనకి వాచ్ అయితే ఉండాలి. ఐడి కార్డ్ ఉంది, వాచ్ ఉంది, స్కేల్ ఉంది, అప్సరా పెన్సిల్ ఇక్కడనే ఉంది. సో 2 పెన్స్. ఇవి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ బిట్ ది. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ is an integrated human machine based system, integrated application of information with experience and understanding. 3 roles, 3 differences. MIS provides routine reports. DSS supports analytical decision making, supports structured decisions. DSS supports semi-structured, unstructured decisions. MIS uses summarized data. DSS uses analytical models and tools. ఇంప్రూవ్స్ కోఆర్డినేషన్. సో ఇప్పుడైతే కాలేజ్కి వెళ్దాం. ఇప్పుడు ఇంకేం ప్రిపరేషన్ లేదు, ప్రిపరేషన్ స్టాప్. అసైన్మెంట్ రాసింది ఈ రోజు సబ్మిషన్ అని అన్నాడంట, కానీ ఇంకా మనకు తెలియదు. ఒకవేళ అక్కడ సబ్మిషన్ అయితే ఇదే ఇచ్చేద్దాం. మన బైక్ చూడండి, బైక్ అడ్డంకి ఇవన్నీ ఎట్లున్నాయి, ఎండల మాడుతున్నట్టున్నది పాపం. టైం 2:22 అవుతుంది, ఇంకా 7 minutes ఉంది ఇంకా ఎగ్జామ్కి వెళ్ళడానికి. ఎగ్జామ్ అయిపోయింది ఇప్పుడే, మరీ అంత మంచి ఏం రాయలేదు. బైక్ మీద కాకి పెట్టేసినట్టున్నది. పైగా మస్తు దుమ్ము అవుతుంది బయట పెట్టేస్తే, మొత్తం దుమ్మే అవుతుంది అసలు. మొన్న మొత్తము ఎండలు ఎండింది, ఇప్పుడు ఇక్కడ పెట్టేసిన. ఎగ్జామ్ అయితే అయిపోయింది, రేపు 6 ప్రోగ్రామింగ్ ఉంది. ఎగ్జామ్ ఏం బాగా రాయలే అంటే టైం సరిపోలేదు. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి బాగా రాసిన, ఇక మిగతా అన్ని హడావిడి అయినట్టే అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ బాగా రాసినానంటే ఇంకా అది బేసిక్ క్వశ్చన్ అన్నట్టు, టైప్స్ ఆఫ్ ఎంఏఎస్, అది ఒకటి రాసేసిన. ఇంకా మిగతా 1 mark రాయడంలోనే చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఒకవేళ 1 mark ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గిట్ల ఇచ్చుంటే చాలా టైం మిగిలేది. అయినా ఒక 5 minutes అట్లా ఎగ్జామ్ టైం కంటే నాకు తెలిసి ఒక 5 minutes ఎక్స్ట్రా టైం తీసుకున్నట్టున్నా, అయినా టైం సరిపోలేదు నాకైతే. సో లాస్ట్ క్వశ్చన్ అయితే అసలు ఏదో రాసేసిన, అసలు ఎక్కువ కంటెంట్ కూడా లేదనలా. ఇక మోస్ట్లీ 1 side రాసినట్టే, అది అంత గ్యాప్ ఇచ్చుకుంటా అర్థం కాకుంటున్నది. సో మార్క్స్ ఎట్లా వస్తే తెలియదు. ఈ ఎగ్జామ్స్ లో నాకు అనిపించింది ఏంటంటే, నాకు ఇవి రైటింగ్ కాంపిటీషన్స్ అనిపిస్తున్నాయి నిజం చెప్పాలంటే. ఈ ఎగ్జామ్స్ రైటింగ్ కాంపిటీషన్స్ లాగా అనిపిస్తున్నాయి. నేను రైటింగ్ కాంపిటీషన్స్ చేస్తున్నానో ఎగ్జామ్ రాస్తున్నానో నాకైతే అర్థమైతలేదు. నాదైతే జనరల్ గా కొంచెం స్పీడ్ రాయలేదు, అది నాకు బాగా పెద్ద లాస్ అయిపోతుంది ప్రతి ఎగ్జామ్ కి. అక్కనే నాకు పెద్ద డ్రాబ్యాక్ పడిపోతుంది. అందరికి మనకి సపరేట్ ఉండదు కదా. ఓరల్ టెస్ట్ అంటే ఇంకా ప్రిఫరబుల్ నన్ను అడిగితే, లేదంటే కంప్యూటర్ టెస్ట్ పెట్టినా కానీ బాగుంటుంది కదా, ఫటా కొట్టుకుంటా పోవచ్చు. రైటింగ్ అంటే చాలా కష్టం అయిపోతుంది, ఇంకా నేను ఏం చేయలేను ఇంకా దానికి. ఎగ్జామ్ అయిపోయాక ఏమనిపిస్తుంది అంటే, వెనుకున్నవి చూడక ముందున్న వాటిని ఆలోచించండి అన్నట్టున్న నా పరిస్థితి. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు అన్నట్టున్నది నా పరిస్థితి. పర్వాలేదు, వచ్చిన కాడికైతే రాసిన. ఇంకా కొంచెం స్ట్రెచ్ చేద్దుంటిని, ఇంకా కొంచెం స్ట్రెచ్ చేయొచ్చు యాక్చువల్లీ, కానీ మేడం ఇంకా అప్పటికే అందరు వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ మనం బాగా లీనియన్స్ తీసుకున్నాడు ఎందుకు మ్యామ్ అప్పటికే ఇంకా ఎక్కువ అనలేకపోయింది. ఇంకా మనది కూడా టైం అయిపోతే అది మన ఫాల్ట్ కాబట్టి ఇంకా డైరెక్ట్ సరే పర్వాలేదులే, ఇంకా 7కి ఆడికాయ అని ఇచ్చేసిన. ఈ ఒక్క సెమ్ అయితే అయిపోతుంది. ఇంకా ఈ రాసుడు కాకుండా ఇంకా వేరే అప్రోచ్ ఉంటే బాగుంటుండే. ఇంటర్లో బాగా ఫాస్ట్ రాద్దుంటి, కానీ ఇప్పుడు రైటింగ్ ప్రాక్టీస్ లేదు. రేపు 6 ఉంది, 8 questions ఇచ్చింది ఆమె, అది చూసుకోవాలి. ఇంక ఇలా మొత్తం అదే. ప్లస్ ఈరోజు ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి అని అంటే, నేను పోయేటప్పుడు వాచ్ తీసుకోపోలే. వాచ్ కాడ నాకు పెద్ద లాస్ అయిపోయింది, అది తెచ్చుకోలేను కదా. వాచ్ తెచ్చుకుంటేనే టైం సరిగ్గా మేనేజ్ చేయగలుగుతాను. సో అది తెచ్చుకోలేని, ఇంకా ప్రాపర్గా ఆన్సర్ మీదనే కాన్సన్ట్రేట్ పెడుతున్నా కానీ టైం మీద కాన్సన్ట్రేట్ పెట్టట్లే. సో దానివల్ల కూడా మైనస్ అయిపోయింది. వాచ్ కంపల్సరీ తెచ్చుకోవాలి, నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా చూసుకోవాలి దాన్ని.